హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, చాలామంది వాళ్ళ యూట్యూబ్ని కెరీర్గా తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్యాషన్ తోటి మనీ అర్న్ చేసుకొని దాన్ని ప్రొఫెషన్ కింద కూడా మార్చుకొని హ్యూజ్ మార్కెట్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. గ్రేట్ సార్. అండ్ మీ దగ్గర యూట్యూబ్ కోర్సెస్ అయితే జరుగుతూ ఉంటాయి, అండ్ దానికి ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కూడా ఉంది మీ దగ్గర. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా జాబ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మీ దగ్గర కూడా స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి ఓకే. ఈ యూట్యూబ్ కోర్స్ని ఎలా స్టార్ట్ చేయాలంటారు? అండ్ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏ విధంగా ఉంటుంది? అండ్ ఏ కోర్స్ తోటి వెళ్ళొచ్చు, యూట్యూబ్లోనే ఎటువంటి ఛానల్స్ తోటి వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు అనేది ప్రాసెస్ ఏమైనా చెప్తారు? సార్, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అనేది ఒక మంచి ఆదాయ మార్గంగా అయితే చూడొచ్చు. చాలామందికి ఇప్పటికీ ఈ క్లారిటీ అయితే లేదు. నిజానికి ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ఆదాయ మార్గం. అది మనకు ఫేస్తో చేయగలమా, ఫేస్ లేకుండా చేయగలమా, ఓన్లీ వాయిస్తో చేయగలమా, ఇలా మీకు ప్రతిదానికి కూడా వేలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీకు ఓన్లీ వాయిస్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు, అది కూడా క్యాన్వా ఉపయోగించి అద్భుతమైన వీడియోస్ ఎలా చేయొచ్చో చెప్తాను. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ ఏం చేయడానికి 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ది నా దగ్గర ఉంది సార్. నేను ఆల్రెడీ ఒక కోర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. దానిలో కూడా 100 ఫేస్లెస్ ఛానల్స్ చేయడం జరిగింది. అందులోనూ మరలా ఒక 100 యూట్యూబ్ షార్ట్స్ ఛానల్స్ ఐడియాస్ చేయడం జరిగింది. అదే కాకుండా మన దగ్గర యూట్యూబ్ కోర్స్ ఎలా ఉంటుంది అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది సార్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అసలు యూట్యూబ్ ఛానల్ అంటే తెలియని వాళ్ళకి కేవలం మొబైల్ ఉపయోగించుకొని, ఇంటర్నెట్ ఉపయోగించుకొని ఛానల్ ఎలా చేయొచ్చు, విత్ ఫేస్ ఆర్ వితౌట్ ఫేస్, విత్ వాయిస్ ఆర్ వితౌట్ వాయిస్, ఏ విధంగా చేయొచ్చో చాలా డీటెయిల్గా ఒక ఛానల్ మొదలుపెట్టే దగ్గర నుంచి అది మానిటైజేషన్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా 2 days క్లాస్ ఉంటుంది సార్. మార్నింగ్ 10 to 5 వరకు ఉంటుంది క్లాస్. ఈ 2 daysలో వాళ్ళకి ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనే సబ్జెక్ట్ మొత్తం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ అయ్యి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళాక సరిగా వాళ్ళు అప్డేట్ చేయకో, లేకపోతే ఛానల్ సరిగా ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా బాగా గ్రో అవ్వట్లేదు అనే వాళ్ళకి కూడా సెకండ్ కోర్స్ ఉంది మంది, యూట్యూబ్ అడ్వాన్స్డ్ కోర్స్. ఓకే. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే యూట్యూబ్ కోర్స్ మొత్తం కూడా ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే మనకి నెక్స్ట్ వీక్ ఉంటుంది సార్ క్లాసెస్. అలాగే అడ్వాన్స్డ్ క్లాస్ దాని నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో ఈ వీడియోలో క్యాన్వా ఉపయోగించి విత్ వాయిస్ ఆర్ వితౌట్ వాయిస్ కూడా సింపుల్ వేస్ ఎలా చేయొచ్చు చూద్దాం సార్ ఒకసారి. రైట్. ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఇది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మంత్లీ రెవెన్యూ $649 నుంచి $10,000 వరకు కూడా ఎర్న్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు ఇంకో ఛానల్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. $361 నుంచి $5,000 వరకు పర్ మంత్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఏంటి అంటే యావరేజ్ గా తీసుకున్నా కూడా నెలకు $1,000 ఈజీగా ఎర్న్ చేయగలిగేటువంటి ఐడియా నేను మీకు ఈరోజు ప్రాక్టికల్ గా చేసి చూపించబోతూ ఉన్నాను. అదేంటి అంటే పజిల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి పజిల్ గేమ్స్ అని చెప్పి వెతికితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఒక వీడియో 62 lakh, 1 crore, 13 lakhs. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది అది ఎంత డిమాండ్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి ఫజిల్ వాడ్ హిందీ అని చెప్పి, ఫజిల్ వాల్ హిందీ అని చెప్పి ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే జస్ట్ చిన్న చిన్న వీడియోస్ తయారు చేస్తూ దాని ద్వారా మంచిగా మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి 1.1 crore, 1 crore, 59 lakhs. ఇదిగోండి. అలాగే మరొక యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఫేసెస్ గెస్ చేయమని చెప్పి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు. మీరు దాదాపు 1 కోటి మంది చూసారు ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి? ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇదిగోండి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూడండి, గెస్ ద బిస్కెట్, గెస్ ద కలర్, గెస్ ద కార్టూన్, గెస్ ద వర్డ్, గెస్ ద షాంపూ. ఈ విధంగా గెస్సింగ్ చేయమని చెప్పి యూజర్స్ ని గెస్ చేయమని చెప్పి రకరకాల ఫజిల్స్. ఇవ్వండి, గెస్ ద ఫ్లవర్, బాడీ పార్ట్. నెక్స్ట్ అలాగే ఇదిగోండి గెస్ ద ఫ్లవర్ అని చెప్పి ఈ విధంగా వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే గెస్ ద మూవీ నేమ్స్ అని కూడా చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి ఫజిల్స్ కావాలి అనుకుంటే పింట్రెస్ట్లో కావచ్చు, లేదంటే గూగుల్లో కావచ్చు, మీరు సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి ఫజిల్స్ అయితే ఎన్నో దొరుకుతాయి. ఇదిగోండి ఇలాంటి ఫజిల్స్ అయితే మీకు ఈజీగా దొరుకుతాయి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ అన్నింటిలో మీకు ఈజీగా మీరు ఇవన్నీ కూడా మీరు గెస్ చేసుకోవచ్చు. వాటి ఆన్సర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా రకరకాల ఫజిల్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. చాలా వెబ్సైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్స్ ద్వారా ఇదిగోండి ఈ విధంగా మంచి లేటెస్ట్ ఫజిల్స్ కూడా మీరు పొందొచ్చు. ఇదిగోండి ఫజిల్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి కూడా మొత్తం ఈ విధంగా మీకు క్లియర్ గా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఇదిగోండి, సో గెస్ ద వర్డ్ అని చెప్పి మనం ఈ 2 ఇమేజెస్ పెడితే సో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ కింద ఆన్సర్ కూడా ఉంది. సో మనం ఆ ఆన్సర్ ని మనం అక్కడ నెక్స్ట్ ఇమేజ్ లో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్. అది చాలా సింపుల్. నేను మీకు ఇప్పుడు అది ఎలా చేయాలో కూడా ప్రాసెస్ చూపించబోతున్నాను. సో ఈ విధంగా మీకు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఇట్లా మీకు ఇలాంటి ఫజిల్స్ అయితే దొరుకుతాయి. మీరు కూడా ఓన్ గా కావాలి అన్నా కూడా కొన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో
నేను మీకు ఈ ఫజిల్స్ క్రియేట్ చేయడానికి నేనైతే క్యాన్వా యూజ్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న, మీకు ఐడియా ఉన్నటువంటి ఏ వీడియో ఎడిటింగ్ టూల్ అయినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు క్యాన్వాలో ఎలా చేయాలి, అది కూడా షార్ట్ వీడియో అయితే ఎలా చేయాలి, ఫుల్ వీడియో అయితే ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ మీరు క్యాన్వాలో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియో అని చెప్పి వెతకండి, యూట్యూబ్ వీడియో అని చెప్పి సెర్చ్ చేయండి. సో యూట్యూబ్ వీడియో అని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది సైజ్ తీసుకుంటుంది. కాబట్టి మీరేమి సైజ్ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ యూట్యూబ్ వీడియో అనేది సెర్చ్ చేయండి క్యాన్వాలో, వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ క్లిక్ చేయండి, లేదంటే క్రియేట్ బ్లాంక్ యూట్యూబ్ వీడియో అని క్లిక్ చేయండి. నేను క్రియేట్ బ్లాంక్ వీడియో కూడా ఒకటి క్లిక్ చేశాను, అలాగే టెంప్లెట్ కూడా ఒకటి క్లిక్ చేశాను. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించబోతూ ఉన్నాను. ఒకటేమో బ్లాంక్ తీసుకున్నాను, అలాగే ఒకటి వేరే టెంప్లెట్ తీసుకున్నాను. నేను రెండిట్లో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ బ్లాంక్ తీసుకున్న దానిలో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఫిల్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలో అది ఫిల్ చేయండి, అలాగే మీకు లేఅవుట్ ఎలా కావాలో కూడా మీరు డిజైన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇప్పుడు దీనిలో ఉన్నట్లుగా, ఇదిగోండి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఉంది, 3 బాక్సులు ఉన్నాయి. సో అది 3 బాక్సులు కావాలా, 2 బాక్సులు కావాలా? సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఒక లేఅవుట్ అయితే రెడీ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు చూస్తున్నారు, జస్ట్ నేను లేఅవుట్ రెడీ చేస్తూ ఉన్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా కావాల్సిన కలర్స్తో మీరు రెడీ చేసుకోండి. నేను జస్ట్ శాంపిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఎమోజీస్ ఉంటాయో అనేది కూడా మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి సంబంధించి చేయబోతూ ఉన్నాను. మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ని మీరు ఈ విధంగా సెట్ చేయండి. ఆ సింబల్స్ వస్తాయి, మీరు అక్కడ నుంచి ఆ సింబల్ ఇన్సర్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా సింబల్ లేకపోతే కూడా మీరు ఆ సింబల్ని గూగుల్ నుంచి తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కనిపించడం కోసం నేను ఇంకొక బాక్స్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఎంత బాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే అంత బాగా ఈ లేఅవుట్స్ ఒకసారి రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు డ్రా చేయడానికి కానివ్వండి అన్నీ కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా డిజైన్ చేసుకోండి. తర్వాత సెకండ్ దానిలో వచ్చేసరికి మరలా మీరు దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు అక్కడ యాడ్ చేయండి. మధ్యలో మీరు ఒకవేళ టైమర్ లాంటిది కూడా కావాలి అంటే కూడా టైమర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు ఒకసారి ఈ వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. సో గెస్ ద వర్డ్ అని వస్తుంది, తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ కరెక్ట్గా 10 కౌంట్ డౌన్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఒక వీడియో కావాలంటే ఒక వీడియో పెట్టుకోవచ్చు, మరిన్ని వీడియోస్ కావాలంటే కూడా మీరు మరిన్ని వీడియోస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు దీన్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అని చెప్పి మీరు దీన్ని MP4 వీడియోగా డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి MP4 వీడియోగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ని వర్టికల్గా ఎలా చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు సార్ చూపించబోతూ ఉన్నాను. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో మీరు ఈ విధంగా మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఇదే కాకుండా మీలో ఎవరు కోటేశ్వరుడు లాంటి కౌంట్ డౌన్తో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ గతంలో దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి పాత వీడియో ఒకసారి మీరు చూడండి. అలాగే ఇప్పటి వరకు ఏంటంటే దాదాపు ఒక 50 వీడియోల పైగా చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మిస్ అయితే ఒకసారి మీరు ఏంటంటే ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఇదిగోండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్, ఇదిగోండి గెస్ ద ఫ్లేవర్ అని చెప్పి చేయడం జరిగింది. ఇదిగోండి గెస్. సో ఈ విధంగా ఏంటంటే మనం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోను వర్టికల్గా చేయాలి అంటే ఎలా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే మీరు యూట్యూబ్ వీడియో తీసుకునేటప్పుడే మీరు దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అనేది ఆపోజిట్లో తీసుకోండి. సో 1080x1920, లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ కోసం అయితే స్క్వేర్ 1080x1080 తీసుకోండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఏమవుతుందంటే లేఅవుట్ మొత్తం కూడా వర్టికల్గా మారిపోతూ ఉంటుంది. అంటే మీరు ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ చేయాలన్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలన్నా దానికి ఇది బెస్ట్ సైజ్ అనమాట. సో మీకు ఇప్పుడు ఈ సైజులో చేస్తే ఏంటంటే వీడియో వర్టికల్గా వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ సైజ్ ఇవన్నీ కూడా మార్చుకుంటారు, సరిపోతుంది. సో ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో అయితే రెడీ అయింది. సో ఈ విధంగా వర్టికల్గా కూడా వీడియో తయారు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మీరు ఈ విధంగా మంచి మంచి వీడియోస్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ హ్యాపీగా మీకు ఏంటంటే మంచి ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు ఎర్నింగ్కి సంబంధించినవి కూడా చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ విధంగా ఏంటంటే మనం ఫేస్ కనిపించకుండా కూడా మంచిగా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ మంచిగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, అలాగే 100 ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్, 100 యూట్యూబ్ షార్ట్ ఛానల్ ఐడియాస్తో పాటు ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్గా కొత్తగా ఒక పర్సన్ ఒక ఛానల్ ఏ విధంగా 0 నుంచి స్టార్ట్ చేసి మొదటి 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఉపయోగించాలి, విత్ ఫేస్ అయితే ఏ విధంగా చేయాలి, వితౌట్ ఫేస్ అయితే ఏ టూల్స్ వాడాలి, అలాగే విత్ వాయిస్ విత్ ఆటోమేషన్ వాయిస్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ
కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అతి తక్కువ టైంలో వితిన్ 3 months ఆర్ మ్యాక్సిమం 6 monthsలో రిజల్ట్కి వెళ్ళగలే విధంగా కనీసం మొదటి 1000 ఆర్ 10,000 సబ్స్క్రైబర్స్ పొందే విధంగా యూట్యూబ్ ట్రైనింగ్ ఉండబోతూ ఉంది. ఈ యూట్యూబ్ ట్రైనింగ్ వచ్చేసరికి హైదరాబాద్లో బంజారా హిల్స్లో జరుగుతుంది. అది ఆఫ్లైన్ సెషన్గా ఉంది. మీకు ఈ సాటర్డే సండే మీకు ఆ సెషన్ ఉంటుంది. ఈ సాటర్డే సండే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు మీకు ఈ యూట్యూబ్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్. ఎందుకంటే ఎవరైనా సరే యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతారు. అంతే తప్ప మనం జస్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినంత మాత్రాన అయితే సక్సెస్ అయిపోము. అంతేకాకుండా మా దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళలో నుంచి బెస్ట్ ఉన్న వాళ్ళని మేము మరలా జాబ్లోకి కూడా తీసుకోబోతూ ఉన్నాము. దాదాపు ఒక 50 people వరకు కూడా మేము జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా తీసుకోబోతూ ఉన్నాం. ఎవరైతే ఈ యూట్యూబ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మంచిగా నేర్చుకుని పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ. కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ అనేది 2 partsగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, 0 నుంచి స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఒక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉండో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండో స్ట్రక్ అయిపోయి ఇంకా గ్రోత్ లేదు, నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఏం చేయాలి, అడ్వాన్స్గా ఇంకా ఏం చేయాలి అనేటువంటి వాళ్ళ కోసం మరొక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఏంటి అంటే మీ ఛానల్ని ఎన్ని విధాలుగా మీరు గ్రో చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏ విధంగా మీరు 10 times రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు క్లియర్గా, ఇది థియరీ కాదు ప్రాక్టికల్గా ఉంటుంది కోర్స్. సో మీకు బేసిక్ కోర్స్ వచ్చేసరికి ఒక 2 days ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసరికి 2 days ఉంటుంది. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. యూట్యూబ్ బేసిక్ కోర్స్ అయితే బేసిక్ కోర్స్, యూట్యూబ్ అడ్వాన్స్ కోర్స్ అయితే అడ్వాన్స్ కోర్స్ అని మెసేజ్ చేయండి. ఎవరైతే నేను బంజారా హిల్స్ క్లాసెస్కి అటెండ్ కాలేను అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా మీరు పొందొచ్చు. దానికి సంబంధించి కావాలి అంటే కూడా మీరు వాట్సాప్ మెసేజ్లో రికార్డెడ్ వీడియోస్ అని కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదా coursedunia.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా మీరు యూట్యూబ్ బేసిక్ కోర్స్ ఆర్ యూట్యూబ్ అడ్వాన్స్డ్ కోర్స్ మీరు జాయిన్ కావచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే నంబర్ ఆఫ్ ఛానల్స్ తోటి, అది కూడా ఫేస్లెస్ ఛానల్స్ తోటి అండ్ లేదా కొత్త ఐడియాస్ తోటి ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సాటర్డే సండే కోర్సెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి, ఆఫ్లైన్ కోర్సెస్. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు అండ్ చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కూడా. ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఆన్లైన్ కోర్సులు కానివ్వండి, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ కానివ్వండి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఫోటోషాప్ వర్క్ కానివ్వండి, ఎస్ఈఓ వర్క్ కానివ్వండి, లేదా ఫేస్బుక్, గూగుల్ యాడ్స్, ఈ ప్రమోషన్స్ తోటి కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఆ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే పక్కా వీడియోలో ఇస్తాం ఎలాగో. అండ్ దాంతోపాటు మీకు ఎంక్వైరీ కోసం చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా సాయి రమేష్ గారి క్లాసెస్ కావాలనో, లేదంటే సాయి రమేష్ గారికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనో, కొంతమంది డెమో క్లాసెస్ అడుగుతారు. సో ఆ విధంగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరే కాదు, నా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు మెసేజ్ పెట్టి అప్డేట్ కావాలి అనుకొని అడిగితే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. లేదు ఈ ప్రాసెస్ అంతా కన్ఫ్యూషన్గా ఉంది అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, దానికి మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. వాట్సాప్ చేసి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆటోమేటిక్ డీటెయిల్స్ వస్తాయి, డీటెయిల్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.